వరంగల్ జిల్లాలో ఉన్న ఉద్యమకారులు కూడా ప్రతి ఊరు నుంచి కదిలి హైదరాబాద్లో ఉన్న ఉప్పల్ బగాయత్కి రావాలి. ఎందుకంటే ఉద్యమకారులకు మాట ఇచ్చిన ముఖ్యమంత్రి గారు మాట తప్పినరు. భూ పోరాటాల ద్వారా మాత్రమే ఉద్యమకారులకు 250 గజాల జాగా తీసుకోగలుగుతాం. మనం కరీంనగర్లో భూ పోరాటం చేసినాం. ఇప్పుడు ఆ జాగాల పోయి మైసమ్మ గుడి కడతాం. అక్కడనే మా ఉద్యమకారులకు ల్యాండ్లు పంచుకుంటాం, జెండా పాతాం. అట్లనే ఫ్యూచర్లో జిల్లాలో కూడా ఉద్యమకారుల కోసం భూ పోరాటాలు చేస్తాం. మనం హైదరాబాద్లో జూలై 2వ తారీఖున జరిగే భూ పోరాటానికి పెద్ద ఎత్తున అందరు కూడా తరలి రావాలని కూడా కోరుతా ఉన్నా. మరి 5 రోజుల నుంచి సింగరేణి పర్యటన చేసుకుంటూ వచ్చినాం. ఆ దుఃఖం, ఆ బాధ, ఆ కార్మికుల యొక్క ఆవేదన చూసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి ఒక నెల సమయం ఇచ్చినాం. ఇవాళ జూలై 20 తారీఖు వరకు సమయం ఇచ్చినాం. ఆ లోపల డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్స్ మీద వారు స్పష్టమైనటువంటి ప్రకటన తీసుకొని నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఎలియాస్ నేమ్స్ మీద అఫిడవిట్ తీసుకొని ఉద్యోగుల మీద వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ 2 డిమాండ్లు ప్రధాన డిమాండ్లుగా జూలై 20వ తారీఖున